నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన శ్రీ బండారు నాగేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 8 సంవత్సరాలుగా పెండలం పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు పెండలం పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలి, అదే విధంగా పెండలం పంటలో పాటించేటువంటి పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. పెండలం సాగు అన్నది సాధారణంగా మనం జూన్ జూలైలో నాటుతాం. ఈ పెండలం దుంపల సైజు 1 కేజీ 2 కేజీలు రామారేపు ఉంటాయి. ఈ దుంప సైజు ఇవి మనం ఒక 100 గ్రాములు 150 గ్రాముల సైజు ముక్కలు కట్ చేసుకుని నాటుకుంటాం. ఈ దుంప కూడా మనకి చెట్టు కాదు, పాదు కింద అలుగుతుంది. దుంప భూమి లోపల కంటే ఉండదు, పైన ఉంటుంది దుంప అంతానే. ఎంత పాదు అలివిందో అంత దుంప సైజు మనకి పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి రైతుకి కూడా లాభదాయకమైన పంట, పెట్టుబడి తక్కువ, ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఈ బొంబాయి పెండలం ఉన్నది. ఈ దుంప మనం పాతేటప్పుడు డిస్టెన్స్ 3 అడుగులు వెడల్పు, 3 అడుగులు పాతికి మయంగా డిస్టెన్స్ పెట్టుకుని పాతుకుంటాం. తర్వాత మనం ఈ ఫస్ట్ సారి 20 ఊరియా పెడతాం మందు. తర్వాత మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఇది ఎక్కువ మనకి శీతాకాలం చలికాలంలోనే మనకి దుంప ఎక్కువ ఊరుతుంది కాబట్టి అప్పుడు 14-35 ఊరియా లాంటిది ఒక కాంప్లెక్స్ పెట్టుకుంటే ఈ ఫిబ్రవరి నెలలో మనం తవ్వుకోవడానికి వీలుగా ఉంటుంది. మామిడికి మనం సాఫ్ పౌడర్ కానీ లేకపోతే రెడమిల్ గోల్డ్ కానీ వేరే ఏనా 1-2 సార్లు మనం స్వేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పంట జనవరి ఫిబ్రవరి నెలలోనే మార్కెట్కి వచ్చేలా ఉండాలి. ఆ రోజుల్లోనే ఎక్కువ మార్కెట్ ఉంటుంది. తర్వాత ఉన్న రోజుల్లో మార్కెట్ పెద్దగా అనిపించదు. మీరు సాధారణంగా మనం జనవరి ఫిబ్రవరి నెలాఖరికి తవ్వుకునేలాగా ఈ బొంబాయి పెండలం అన్న పంట సాగు చేసుకోవాలి. కొబ్బరి తోటలు అంతర పంటకి వేస్తాం కాబట్టి ఈ కొబ్బరి తోటలకి బాగుంటుంది. మనం ఈ ఎరువులు అవి పెట్టడం వల్ల ఈ కొబ్బరి రైతులకి అదనం ఇన్కమ్ వస్తుంది. అంతర పంటకి అయితే కొంత దిగుబడి తక్కువ వస్తుంది. అదే మన ఖాళీ శలకలు వేసుకుంటే దిగుబడి మనకి ఎక్కువ వస్తుంది. అంతర పంటలో మనకి 20 పుట్లు వచ్చేది, ఖాళీ శలక వేసుకుంటే 30 పుట్ల దాకా మనకి సాగు చేయవచ్చు బొంబాయి పెండలం అన్నదాన్ని. అందుకు ఎవరి అవకాశాన్ని బట్టి అంతర పంటలకి ఎక్కువ వాడుకోవచ్చు, ఖాళీ శలకల్లో కూడా వేసుకుని దిగుబడి మనం పెంచుకోవచ్చు. మనం సాగు చేసే విధానాన్ని బట్టి ఇది ఎంత దిగుబడైనా వస్తుంది. మనం సక్రమైన పద్ధతిలో పాటించి ఈ పిచ్చిగారి పురుగుల మందు కానీ ఈ మాగుడు రాకుండా చూసుకుని మనం ఎరువులు ఒక్కసారి కానీ 2 సార్లు ఎరువు పెట్టుకుని నీరు ఎద్దడికి లేకుండా 4-5 సార్లు నీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పంట మంచి దిగుబడి వస్తుంది. ప్రతి రైతుకు కూడా మన ఏరియాలో ఈ బొంబాయి పెండలం సాగు చాలా లాభదాయకమైన పంట. బొంబాయి పెండలం అన్న దానికి పెట్టుబడి పెట్టేసి మనం భారీగా ఖర్చు పెట్టేసి అంత ఏమి ఉండదు. పెట్టుబడి కూడా తక్కువ. ఎకరానికి పెడితే 12,000-15,000 వరకు పెడతాం మనం పెట్టుబడి. ఈ ఎకరానికి మనకి ధర 20 పుట్లు 25 పుట్లు కూడా మనకి పండుతుంది ఈ బొంబాయి పెండలం. ఈ రోజు మార్కెట్ 6,000 ఉంది బొంబాయి పెండలం. 20 పుట్లు అంటే ఇంచుమించు సమాధానం 1,20,000 వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభదాయకం పొందొచ్చు. మేలైన దిగుబడులు పొందడం కోసం పెండలం సాగులో నీరు, ఎరువుల యాజమాన్యం గురించి, తెగుళ్ళ గురించి, ఏ సమయంలో నాటుకుంటే మంచిది, అదేవిధంగా పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోళ్ళకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.